మాట్లాడమని ఆహ్వానిద్దాము. ముందుగా డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను మాట్లాడమని. సిద్ధారెడ్డి గారి గురించి చాలా తెలుసు అనేటువంటి వాళ్ళకు కూడా చాలా విషయాలు తెలియదు. అంటే వారు ఎంత సింపుల్గా కనపడతారో, సాదాసీదాగా కనపడతారో అంత నర్మగర్భమైనటువంటి వ్యక్తి. వారిని సగౌరవంగా మాట్లాడమని ఆహ్వానిస్తున్నాం. సభకు నమస్కారం. సంగమం సాహిత్య వేదిక, వాట్సాప్ వేదిక, అక్షర వేదిక, కళా వేదిక, ఏ పేరు పెట్టుకున్నా సంగమమే. అది రచయితల్ని కలిపే సంగమం, హృదయాల్ని సంగమంకు నమస్కారం. సంగమం సంకల్పం 21 పుస్తకాల ఆవిష్కరణ. బహుశా నేను ఎంత తక్కువ చెప్పినా కానీ 1000 సభలన్నా నేను అటెండ్ అయి ఉంటాను నా జీవితంలో. నాది 50 ఏళ్ల జీవితం, 40 ఏళ్ల జీవితంలో ఈ 45-50 ఏళ్ల జీవితంలో 4-5 పుస్తకాలు జరిగినాడు. నేను చాలా సంతోషపడి 4 పుస్తకాల ఆవిష్కరణ మహత్తరంగా, 3 మిత్రుల యొక్క పుస్తకాలు ఒకసారి జరిగినప్పుడు, 4 పుస్తకాల ఆవిష్కరణ జరిగినప్పుడు చాలా సంతోషంతో పొంగిపోయి వాళ్ళని అభినందించాను. ఇవాళ 20 పుస్తకాల ఆవిష్కరణ జరిగితే హృదయం ఎంత ఉప్పొంగుతుందో మీరు అర్థం చేసుకోండి. దానికి 4-5 ఉత్సాహంతో, ఉద్వేగంతో నేను ఈ సభలో పాల్గొంటున్నా. అవధానుల విజయలక్ష్మి గారు ఈ వయసులో కూడా కళానికి వారికి విశ్రాంతి పొంది ఉండవచ్చు, కానీ కళానికి విశ్రాంతి లేదు, అక్షరానికి విశ్రాంతి లేదు. ఆమె నిరంతరంగా పనిచేస్తూ ఉన్నది. ఆమె రచనలే కాకుండా నిరంతరంగా మీ అందరి రచనల్ని ఆవిడ దగ్గర పెట్టుకొని ఎడిట్ చేశారు, వాటిని దిద్దారు, సరిచేశారు, అచ్చు చూశారు. అవధానుల విజయలక్ష్మి గారికి, అట్లాగే వారికి చాలా సందర్భాల్లో ఆ కథలో కూడా ఉంటుంది వారి నవల. ఆ నవల్లో గురించి ఒక 2 నిమిషాల తర్వాత మాట్లాడతాను. ఆ నవల్లో సాధారణంగా స్త్రీలను అణిచేటటువంటి పరిస్థితులే భౌతికంగా చుట్టూ ఉన్నాయి. తరాలు మారిన పురుషులు స్త్రీలను అణిచివేస్తున్నటువంటి సందర్భం. కానీ అవధానుల విజయలక్ష్మి గారిని ఎంత రాస్తే అంతగా ప్రోత్సహించేటటువంటి అవధానుల జగన్నాథరావు గారు, వారిద్దరూ ఆదర్శ దంపతుల్లా కనబడుతున్నారు. వారిద్దరూ ఆదర్శ దంపతులు, సాహిత్య దంపతులు, అనురాగ దంపతులు. వాళ్ళకి ప్రత్యేకంగా నమస్కారాలు. ఈ సభలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి నా ఆత్మీయ మిత్రుడు, నాకు ఈ 50 సంవత్సరాల జీవితంలో 40 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేసిన మిత్రుడు, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు నాలేశ్వరం శంకర్. తాను కూడా ఎక్కడ ఎవరు సభ పెట్టినా కూడా, ఎవరు పిలిచినా కూడా 7 ఏళ్ల పిల్లవాడి దగ్గర నుంచి 80 ఏళ్ల వృద్ధురాలి దాకా ఎవరు పిలిచినా ఆయన అదే వేగంతో ఊపుతారు, పరిగెత్తారు. అంత హృదయ వైశాల్యం కలిగినటువంటి నా మిత్రుడు నాలేశ్వరం శంకరం గారికి, అట్లాగే షీలా సుభద్రాదేవి గారు, వీర్రాజు గారి ఇంటికి ఎన్నోసార్లు వెళ్ళాను. నేను చాలాసార్లు వెళ్ళాను. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు, తినడానికి సరిగ్గా తిండి కూడా లేనప్పుడు, హాస్టల్లో అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు వీర్రాజు గారి దగ్గరికి వెళ్ళాము. వీర్రాజు గారి దగ్గర ఎంత ఆత్మీయతను పొందామో, ఎంత అన్నాన్ని పొందామో,
శీలా సుభద్రాదేవి గారి దగ్గర కూడా అంత ఆత్మీయతను అంత అనురాగాన్ని పొందాము, అంత అనురాగమైనట్టు. ఇందాక నేను ఒక మాట అన్నాను, ఆదర్శ దంపతులు, అక్షర దంపతులు, అనురాగ దంపతులు అని ఒక మాట అన్నాను. అట్లా వీర్రాజు గారు, సుభద్రాదేవి గారు, శీలా వీర్రాజు గారు, శీలా సుభద్రాదేవి గారు కూడా అంతే ఆదర్శ దంపతులు, అనురాగ దంపతులు, అక్షర దంపతులు. ఇద్దరూ రాస్తారు, ఇద్దరూ అన్యోన్యంగా ఉంటారు, సహనశీలులు. సాధారణంగా వాళ్ళిద్దరికి కోపం వస్తే నేను చూడలే, ఈ 40 సంవత్సరాల జీవితంలో వాళ్ళిద్దరు కోపం వస్తే చూడలే నేను. అట్లా చాలా అరుదైనటువంటి రచయిత్రి శీలా సుభద్రాదేవి గారికి. అట్లాగే మా సుధామ గారు, నిన్ననో మొన్ననో కాశ్మీర్ తిరిగి వద్దామని, అప్పుడు తిరగలేదు కనుక ఇప్పుడు తిరిగి వద్దామని వెళ్ళిన, జలుబు చేసిన వాడికి సంగమం మీద ఎంత ప్రేమ అంటే ఇక్కడికి రాకుండా ఈ సంబురంలో పాలు పంచుకోకుండా అక్కడ ఉండలేరు కనుక ఇక్కడికి వచ్చారు. అంత సహృదయమైనటువంటి వ్యక్తి ఆయన. మాకంటే సీనియర్, మాకంటే ముందు వాళ్ళ మేం అనేటువంటి కవితా సంకలనం వేస్తే నాగినేని భాస్కర్ రావు గారు, సుధామ గారు ఇద్దరు కలిపి మేమనే ఒక సంకలనం యువభారతి వేసింది. అప్పుడు ఆ యువభారతి వేస్తే ఆ సంకలనంలో అక్షరాలు చదువుకొని వాటితో స్ఫూర్తి పొంది మేము అక్షరాలు రాయడం మొదలుపెట్టాం. అంత ముందు నడిచినటువంటి వ్యక్తి సుధామ గారు. ఆయన గొంతులో ఒక పెద్ద ఆకర్షణ ఉంటుంది, అందరికీ తెలుసో లేదో నాకు తెలియదు. ఎందుకంటే సంగమంలో చాలామంది సాహిత్యంలోకి తదనంతరం వచ్చిన వాళ్ళు గనక ఆయన గొంతు పరిచయమో లేదో కానీ ఆకాశవాణి అనంగానే సుధామ గొంతు మీకు అందరికీ విన్నటువంటి వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది. అంత మంచి గొంతు కలిగినటువంటి సుధామ గారు. ఆయన గొంతు ఎంత మంచిదో హృదయం అంత మంచిది. అట్లాంటి సుధామ గారికి హరికిషన్ గారు నాకు ఇక్కడే, అంటే నాకు ఆ పేరు పరిచయమే కానీ మనిషి ఇక్కడికి వచ్చిన తర్వాత ముఖ పరిచయం ఇక్కడ జరిగింది. ఆయన చాలా బాగా ఉత్తమంగా గొప్పగా రాయగలిగినటువంటి రచయిత అయి ఉండి చిన్నపిల్లల కోసం కిందికి దిగి మెట్లన్నీ దిగి, చాలామంది దిగరు, మెట్లు పైకెక్కాలని చూస్తుంటారు, ఆకాశంలో తేలిపోవాలని చూస్తుంటారు, మబ్బుల్లో విహరించాలని చూస్తుంటారు, కానీ కిందికి దిగరు. కానీ కిందికి దిగి అతి సాధారణమైనటువంటి మనిషిలాగా అతి చిన్న పిల్లలతో కథలుగా చెప్పేటటువంటి వాళ్ళ వినోదాన్ని వాళ్ళ వికాసాన్ని చూసుకుంటున్నటువంటి అక్షర ప్రేమికుడు హరికిషన్ గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు. పోతే ఈరోజే పరిచయం గారు రావు గారు, డాక్టర్ రావు గారు ఉమ్మెత్తాల వారు నాకు ఈరోజే పరిచయం. ఇప్పుడే మీ అందరి ముందే అడిగి తెలుసుకున్నాను. ఇక్కడ చెప్తూ ఉంటే పేరు అడగడం ఇష్టం లేదు కానీ పుస్తకావిష్కరణ జరిగేటప్పుడు ఏరి రావు గారు ఏరి అంటే నేనే రావు గారిని అన్నారు. వారు రావు గారు మాత్రమే కాదు, రాక వచ్చినటువంటి రచయిత మాత్రమే కాదు, ఆ వెంట ప్రవృత్తితో పాటు వృత్తిని కూడా పట్టుకొచ్చి కత్తెర మనకు అందించినటువంటి సహాయకుడు. అట్లా మా రావు గారికి సభలో నన్ను ఈ సంగమానికి పరిచయం చేసింది విద్యుల్లత గారు. వారి పుస్తకావిష్కరణకు నేను వెళ్ళకపోతే, వారి కథల పుస్తకావిష్కరణ త్యాగరాయ గాన సభలో జరిగింది. ఆ పుస్తకానికి కనుక వెళ్ళకపోతే నాకు జగన్నాథరావు గారు, విజయలక్ష్మి గారు పరిచయం అయ్యే అవకాశం లేదు. అక్కడ పరిచయం కావటం, సంగమంకు నేను పరిచయం కావటం, ఇవాళ ఈ వేదికకు నన్ను గౌరవంగా పిలిచేటటువంటి అవకాశం నాకు కలిగింది. దానికి కారణం విద్యుల్లత గారు, కట్టెకోల విద్యుల్లత గారు. వారు ఇక్కడ ఉండడం చాలా సంతోషం. అట్లాగే ఇక్కడ చాలామంది రచయితలందరినీ చూడగలిగాను. వాళ్ళందరినీ చూసినందుకు కూడా సంతోషం. చాలా సందర్భాల్లో నేను చెప్పుకుంటూ వస్తున్నాను ఏమనంటే, రాజకీయాలు మనుషుల్ని విడదీస్తాయి, అక్షరాలు మనుషుల్ని కలుపుతాయి, సాహిత్యం మనిషిని కలుపుతుంది. చూడండి ఎక్కడెక్కడ ఉన్నారో, ఏ దశల్లో ఉన్నారో, ఏ స్థితుల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చేటటువంటి బృహత్ ప్రయత్నం సంగమం. కాబట్టి దీనికి ఉన్న శక్తి ఏంటిదంటే సాహిత్యానికి కలిపేటటువంటి శక్తి ఉంది, చాలాసార్లు విడగొట్టే శక్తి ఉంది, కానీ దీనికి మాత్రం కలిపే శక్తి ఉంది. అందరి మొహాల్లో కూడా నేను చాలా ఉత్సాహాన్ని చూస్తూ ఉన్నాను. నేను ఇంట్లో వచ్చేటప్పుడు కూడా చెప్పొచ్చాను, ఇవాళ ఒక వైభవోపేతమైనటువంటి సభ జరగబోతున్నది, ఆ సభ జరుగుతున్నా అని చెప్పొచ్చాను. అంటే అన్ని సభల కంటే భిన్నమైన సభ. వీడికి వచ్చిన తర్వాత, వేదిక మీదకి పిలిచిన తర్వాత
నేను చాలా ఆనందపడి ఆశ్చర్యపోయినటువంటి విషయం ఏంటిది అని అంటే, మైనా విశ్వకర్మ గారు ఆ పూల బొకేలు, నేను ఇందాకే చెప్పాను, చాలా సభలు అటెండ్ అయ్యాను, దాదాపు 1000 సభలన్నా అటెండ్ అయినా అని లెక్క వేసుకుంటే 1000 సభల్లో ఎన్నో పుష్పగుచ్చాలు అందుకున్నాను. పెద్దవి, చిన్నవి, లావువి అన్నీ అందుకున్నాను. కానీ ఇంత కళాత్మకంగా ఉండేటటువంటి పుష్పగుచ్చాన్ని అందుకోవడం మాత్రం ఇవాళే. దానికి ఖచ్చితంగా మైనా విశ్వకర్మ గారిని, గాయత్రి గారిని నేను హృదయపూర్వకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. వాళ్ళ అభిరుచి అంతా ఆ పూలల్లో కనబడుతున్నది. 6-7 అతిథులకు 6-7 బహుకరిస్తే, బుట్టీలు బహుకరిస్తే అన్నీ కూడా ఒకే రకమైనటువంటి రంగుతోని, ఒకే రకమైనటువంటి శోభతోని ఉన్నది. అట్లా తీర్చిదిద్దడం చాలా కష్టం. మనం చెప్పినా కూడా అవతల తయారు చేసేవాడు అంత తొందరగా తయారు చేయడు. అట్లా తయారు చేయించుకురావడంలో కళాత్మకత ఉంది. ఇంతసేపు చెప్పేది ఏంటంటే, ఈ కళాత్మకత అనేది మామూలు విషయం కాదు. అందరి హృదయాల్లో ఉంటుంది. అది నిద్రపోతూ ఉంటుంది, అది అటుకు మీద ఉంటుంది, అది ఓరకు పెట్టి ఉంటుంది. తెలంగాణలో ఓరకు పెట్టి అనే పదం ఉంది. అది ఓరకు పెట్టి ఉంటుంది. ఆ ఓరకు పెట్టి అటుకు మీద ఉండి అడుగునబడి ఉన్నటువంటి కళాత్మక హృదయాన్ని బయటికి తీసుకొచ్చేటటువంటి శక్తి దేనికి ఉంది అని అంటే, రచనకు ఉంది, సృజనకు ఉన్నది, హృదయానికి ఉన్నది. అది మీలో ఉంది కనుక ఎప్పుడెప్పుడో అనేక పరిస్థితుల నడుమ రాయడం ఆపేసిన వాళ్ళు, రాయడానికి పరిస్థితులు అనుకూలించని వాళ్ళు, వయసు అనుకూలించని వాళ్ళు, కుటుంబాలు అనుమతించని వాళ్ళు అందరూ కూడా ఇవాళ మళ్ళీ ఒకసారి కళలు కొనుక్కొని వాటికి పదును పెట్టి, పేపర్లు కొనుక్కొని వాటిని తీర్చిదిద్ది అద్భుతమైనటువంటి పుస్తకాలుగా ఆవిష్కరించడం అనేటువంటిది మీలో ఉండేటటువంటి ఒక సృజనాత్మకమైన ఉత్సాహానికి ఇది గుర్తు అని నేను భావిస్తున్నా. కాబట్టి ఈ సృజనాత్మకమైనటువంటి ఉత్సాహం ఎప్పుడు ఎందుకు కలుగుతుంది? చాలా సందర్భాల్లో ఆనందం ఎక్కడ పొందుతాము అని అంటే, ఆనందం ఇప్పటి సమాజంలో ఎక్కువ మంది డబ్బు సంపాదించడంలో పొందుతున్నారు. కానీ అదే సమాజంలో డబ్బు సంపాదించడంలో కాదు, హృదయంలో ఉండేటటువంటి అనురాగాన్ని ఇతరులకు పంచడంలో కూడా ఆనందం ఉన్నది అని చెప్పినటువంటి సంస్థ సంగమం. కాబట్టి ఆనందం వెతుక్కోదలుచుకుంటే ఎక్కడైనా ఉంటుంది. ఆనందం డబ్బులోనే ఉండదు, అంబానీ దగ్గరే ఉండదు. ఆనందం అంబానీ దగ్గర ఉంటుంది కావచ్చు, బహుశా అదానీ దగ్గర ఉంటుంది కావచ్చు, ఇంకా పార్లమెంట్లో ఉంటుంది కావచ్చు, అసెంబ్లీలో కూడా ఉంటుంది కావచ్చు. కానీ వాటన్నిటితో పాటు సంగమంలో కూడా ఉంటుందని నిరూపించినటువంటి సంస్థ సంగమం సార్. ఇట్లా సంగమానికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ నేను 2 పుస్తకాలు ఆవిష్కరించాను. 2 పుస్తకాల్లో కొంచెం మాట్లాడి మిగతా వక్తలు మాట్లాడాల్సి ఉంది కనుక వదిలేస్తాను. ఈ కలవడం అనేటువంటిది ఒక గొప్ప విషయం. ఆ కలవడం జరిగిన తర్వాత అది కూడా ప్రయోజనకరంగా కలవడం, సమాజాన్ని తీర్చిదిద్దేటటువంటి ఒక కోరికతో, ఒక ఉత్సాహంతో కలవడం అనేటువంటిది గొప్ప విషయం. అట్లా 2 పుస్తకాలు నేను ఇక్కడ ఆవిష్కరించాను. ఒకటి అవధానుల విజయలక్ష్మి గారు రాసినటువంటి గూడు బండి బతుకులు అనే ఈ పుస్తకాన్ని నేను ఆవిష్కరించాను. గూడు బండి బతుకులు, ఈ గూడు బండి బతుకులు అనేది ఒక నవల. ఈ నవలలో స్త్రీలు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలన్నింటినీ కూడా ఒకే చోట గుదిగుచ్చి కూర్చున్నటువంటి నవల ఇది. తరాలు మారినా కూడా స్త్రీల పరిస్థితులు మారుతూ లేవు అని చెప్పడానికి, మారడానికి ఎన్ని కష్టాలు పడాలి, ఎన్ని తరాలు మారాలి అని నిరూపించినటువంటి నవల ఈ గూడు బండి బతుకులు. కాబట్టి గూడు బండి బతుకులను గురించి అందులో ఉండే ముఖ్యంగా మూర్తి అనే పాత్ర, జయ అనే పాత్ర, చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం వారు వాస్తవ జీవితాన్ని వడబోసి చూసినారు గనక, ఆ వాస్తవ జీవితంలో మూర్తి అనేటువంటి ఆయన ఆదర్శంగా కొంచెం చదువుకొని ఆదర్శంగా ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి అయినా కూడా తన కూతుళ్లను తన ఆదర్శానికి అనుకూలంగా పెంచేటటువంటి అవకాశం ఈ సమాజం ఇవ్వలేదు. చుట్టూ ఉండే పరిస్థితులు చాలాసార్లు సమాజం మనల్ని తీర్చిదిద్ది, మనల్ని కట్టుబాట్లలోకి నియంత్రించి ఆ కట్టుబాట్లలోనే ఉంచేటటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఆ కట్టుబాట్లలో ఉన్నప్పుడు వాటిని మార్చాలని పురుషులు అనుకున్నా కూడా సాధ్యం కాదు అనేటువంటి విషయం. అంటే చాలాసార్లు
స్త్రీలు ఏమనుకుంటా పురుషుల మీద కోపం వస్తుంటుంది, ఎందుకంటే వీళ్ళు చేయగలిగి ఉండి స్వేచ్ఛ ఇవ్వగలిగి ఉండి ఇస్తలేరని. కానీ పురుషుల కంటే స్త్రీల కంటే డెఫినెట్గా పురుషులు బలమైన వాళ్ళే కావచ్చు. పురుషుల కంటే బలమైంది కూడా పురుషుల్ని కూడా శాసించేది ఏంటిది అని అంటే వ్యవస్థ, సమాజం చాలా పవర్ఫుల్, బలమైంది. ఇది కట్టుబాట్లు ఎక్కడైనా ఒక అడుగు ముందటికి వేస్తే మూర్తి వేసినా కూడా మూర్తిని ఎప్పటికప్పుడు నియంత్రించేటటువంటి పని సమాజం చేసింది. కానీ మూర్తి తన కూతురుని బాగా చదివించాలని అనుకున్నా కూడా తనకు సాధ్యం కాలేదు. కానీ ఆయన చేయగలిగినటువంటి ఒక మంచి పని ఏంటిది అంటే మూర్తి నీలవేణి అనే ఆమెను భార్య చనిపోతే తిరిగి పెళ్లి చేసుకుంటాడు. సీత మొదట ఆమె, ఆ సీత చనిపోయిన తర్వాత నీలవేణి చేసుకుంటాడు. నీలవేణి యొక్క తండ్రి కూతురుకి మనవరాలు అంటే బిడ్డ పుట్టింది, ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్లని ఎత్తుకొని అత్తగారింటికి వస్తే అత్తగారింట్లో ఉండేటటువంటి మూర్తి తండ్రి ఇంట్లోకి రానివ్వకుండా, ఆడపిల్ల పుట్టింది కనుక నువ్వు ఇంట్లోకి రానివ్వకుండా అరుగు మీదనే కూర్చుండబెట్టినటువంటి రోజులు. అట్లాంటి రోజులలో మూర్తి వచ్చేదాకా పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఆ చంటి బిడ్డను పసిగుడ్డును ఎత్తుకొని అరుగు మీదనే కూర్చుంటుంది. అప్పుడు మూర్తి వచ్చినాక బయట ఎందుకు కూర్చున్నారు అని అంటే, అదిగో మీ తండ్రి గారు బయట కూర్చుండబెట్టారు అని తెలిసిన తర్వాత అప్పుడు లోపలి తీసుకువెళ్ళి చేస్తాడు. అట్లా తాను ఆదర్శంగా జీవించగలిగినాడు కనుక లోపలికి సాదరంగా భార్యను, కూతురుని, మామను అందరినీ తీసుకువెళ్ళగలిగినాడు. కానీ ఆయన మళ్ళీ ఒక కూతురుకు తండ్రి అయిన తర్వాత, ఆ కూతురును ఒక ఇంటికి ఇచ్చిన తర్వాత తిరిగి మూర్తి తన భార్యను, తన మామను, తన బిడ్డను గౌరవించి ఇంట్లోకి తీసుకొచ్చినటువంటి మూర్తికే ఇంకొక సంఘటన ఏమి ఎదురవుతుంది అంటే, నవలలో ఏమెదురవుతుంది అని అంటే, తన బిడ్డ ఇంటికి తన కూతురును పట్టుకొని వెళ్ళినప్పుడు సరిగ్గా ఎట్లనైతే ఇక్కడ అరుగు మీద కూర్చుండబెట్టినరో ఈ మూర్తిని కూడా ఇంత చదివి తరం మారిన తర్వాత కూడా అరుగు మీద కూర్చుండేటటువంటి దుష్ట సంప్రదాయం ఈ వ్యవస్థలో ఉంది. దానికి వ్యతిరేకంగా పోరాడి తన కూతురును పెంచి పెద్ద చేసి చదివించి, బహుశా అందులో రాసింది జయలక్ష్మి మొట్టమొదటి మెట్రికులేట్ అంటే ఆ మెట్రికులేట్ పాస్ అవ్వడానికి, మెట్రికులేషన్ చేయడానికి ఎంత పోరాటం చేసిందో దీంట్లో నవలలో చాలా ఉంది. అట్లా ఎన్ని రకాలుగా స్త్రీని హింసించవచ్చు అనేటువంటిది ఈ నవలలో ఉంది. ఆ హింసలన్నింటినీ కూడా దాటుకొని ఒక సంకల్పం గట్టిగా ఉంటే, దృఢమైనటువంటి సంకల్పం ఉంటే ఎట్లా దాటుకొని వచ్చి విజయం సాధించవచ్చో చెప్పినటువంటి నవల ఇది. పరిస్థితులకు అణిగి అట్లనే ఉండడం కాకుండా విజయలక్ష్మి గారు చేసిన గొప్ప పని ఏంటిదంటే, పరిస్థితులకు అణిగి అట్లనే ఉండకుండా ఈ జయ అనేటువంటి పాత్ర మూర్తి కూతురు ఆమె కాపురానికి వచ్చినాక ఆమె ఇంట్లో అవస్థలు పడుతూ, ఆ ఇంట్లో అననుకూలమైనటువంటి పరిస్థితుల నడుమ తన కూతుళ్లను పెంచి, తన కూతుళ్లను గొప్పవాళ్ళని చేయించి తాను ఒక గర్వంగా ఆ జీవితాన్ని జయించినటువంటి గర్వాన్ని పొందేటటువంటి నవలగా దీన్ని తీర్చిదిద్ది. అంటే మార్పు సహజం, ఆ మార్పులో పురోగమనమే జరుగుతుంది కానీ వెనక్కి వెళ్ళడం ఉండదు. ఏది సంకుచితంగా ఉన్నా, ఏది ఛాందసంగా ఉన్నా అది వెళ్ళిపోతుంది అని చెప్పేటటువంటి ప్రయత్నం దాంట్లో చెప్పింది. ఒకటి రెండు మాటలు చెప్పి కొంచెం దాని గురించి మాట. ఇందులో తను రాసేటప్పుడు ఆ రచనలో ఉండేటటువంటి నైపుణ్యం, కథనేమో ఇది, రచనలో ఉండేటటువంటి నైపుణ్యం చాలా చక్కటి శైలితో రాశారు. అట్లాంటి శైలితో రాస్తూ ఉన్నప్పుడు చూడండి, మనకు కవిత్వంలో ఉండే మాటలు కూడా నవలలో కనబడ్డాయి. అమ్మ అందరికీ బొట్టు పెడదామనుకుంది, ఇప్పుడు అమ్మకే బొట్టు పెట్టాల్సి వచ్చింది అని. అంటే అమ్మ చనిపోయింది, ఆమె అందరికీ పిలిచి పేరంటం చేసి చక్కట అందరినీ గౌరవించాలని అనుకున్నది, అందరికీ బొట్టు పెట్టాలనుకున్నది. కానీ చివరికి ఆమె చెప్తున్నది ఏమంటే, ఆమె చనిపోయినప్పుడు ఆమెకే అందరూ వచ్చి బొట్టు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని. ఇది కవిత్వం లాంటి వాక్యం. అట్లనే ఇంకొక మాట, శరీరం కందితే కానీ ఆటలో విజయం దక్కదు. శరీరం కందితే కానీ ఆటలో విజయం దక్కదు. మనసు కందితే కానీ, ఉండండి, శరీరం కందితే కానీ ఆటలో విజయం దక్కదు, మనసు కందితే కానీ జీవితంలో విజయం దక్కదు. అందుకని ఎక్కడ ఉన్నది వ్యవస్థ అంటే మనసు కందాలి.
మనసు కందకపోతే, విచారించకపోతే, అది కష్టపడకపోతే, నలగకపోతే ఆ నలగని మనసు నుంచి కళాత్మకమైనటువంటి రచన రాదు. కళాత్మకమైన రచన హృదయం నలిగినప్పుడు వస్తుంది. అది దీంట్లో సారం. అట్లా మనసు కందడం అనేటువంటిది కూడా చాలా కీలకం. బహుశా విజయలక్ష్మి గారు ఎన్నిసార్లు ఆ పాత్రల్ని తలుచుకొని లేదా పరిస్థితులను తలుచుకొని మనసు కందిందో, తాను జీవితంలో ఆ పేరులో ఉన్న విజయాన్ని నవలలో సాహిత్యంలో సాధించి ఆమె విజయవంతంగా విజయలక్ష్మి అయిందని నేను భావిస్తున్నాను. కాబట్టి అట్లాంటి ఒక మంచి నవల వారు అందించినందుకు వారి అభిప్రాయాలు కూడా ఉత్తమ సాహిత్యం ఎట్లా ఉండాలనో దాంట్లో రావు గారు చెప్పారు. రావు గారు దానికి ముందు మాట రాశారు. ముందు మాట రాస్తూ ఎట్లా చెప్పారంటే, ఉత్తమ సాహిత్యం అంటే పాఠకుడిని కదిలించాలి, కుదిపేయాలి, అతలాకుతలం చెయ్యాలి. అది క్షణమైనా, చాలా కాలమైనా, ఎప్పటికైనా అనే ఒక మాటను బ్రహ్మాండంగా రాశారు. కుదిపెయ్యాలి, కదిలించాలి ముందు, తర్వాత కుదిపెయ్యాలి, అతలాకుతలం చెయ్యాలి. ఒక రచన చదివిన తర్వాత మనం ప్రశాంతంగా ఉండొద్దు. హుసేన్ సాగర్ లాగా ప్రశాంతంగా ఉంటే నడవదు, లేదా ఆ పరిమళ దుర్గంధంతో కూడినటువంటి దానిలాగా ఉంటే నడవదు. మనలో ఉన్న దుర్గంధం ఒక రచన చదివిన తర్వాత దుర్గంధం బయటికి వెళ్ళిపోవాలి, మొత్తం అల్లకల్లోలం కావాలన్నాడు. అట్లా జీవితం అల్లకల్లోలం చేసేటటువంటి ఒక సందర్భాన్ని మంచి నవలగా రాసింది అవధాన్లో విజయలక్ష్మి గారు. దీని టైటిల్ కూడా చూడండి, గూడు బండి బతుకులు. అది బండి ఎంత నడవాలో ఒక మాట కూడా అంటుంది. బండిలో వెళ్తున్నప్పుడు సుఖంగా ఉంటుందేమో కానీ సుఖం వేరు, ఆనందం వేరని నిర్వచనం ఇచ్చారు వారు. ఒక బాటలో నడుస్తున్నప్పుడు సుఖంగా నడవాలంటే ఎవరో వేసిన బాటలో నడవాలి. ఆనందంగా వెళ్ళాలి అని అంటే కొత్త బాట వెతుక్కొని కొత్త బాట వేసుకోవాలి. అది వారు చెప్పింది. కాబట్టి ఈ గూడు బండిలోనే ఉండి ఇట్లనే ఉంటా అంటే సుఖంగా నడుస్తుంది. పొద్దున్నే విగ్రహాలు దోమడం, మళ్ళీ తిరిగి మా మిత్రురాలు ఒక కవిత రాసింది. ఆ ఇంట్లో ఏంటిది గృహిణిగా ఉండే పని అంటే రోజు పూజా విగ్రహాలు కడగాలి, చెయ్యాలి, కడగాలి, వండాలి, చెయ్యాలి. ఇటు పూజకు ఇటు తయారు చేయాలి, అటు ఇంట్లో వంటలు చేయాలి. ఇంతవరకే అయితే సుఖంగానే ఉంటుందేమో, బహుశా కష్టంగా ఉన్నా సుఖంగా ఉంటుందేమో. కానీ ఆనందం మాత్రం అప్పుడు ఉండదు. ఆనందం ఎప్పుడు ఉంటుంది అంటే అక్కడ కొంత కష్టమైన, ఇబ్బంది అయినా తిరుగుబాటు చేసినప్పుడే ఆనందం ఉంటుంది. తిరుగుబాటు చేసి తనదైనటువంటి వ్యక్తిత్వాన్ని నిరూపించుకోగలిగినప్పుడు, తన ఉనికిని చాటగలిగినప్పుడే ఆ ఆనందం దక్కుతుంది. అట్లా గూడు బండిలో ఉండి పొందే సుఖం కంటే కొత్త బాటలో వెళ్ళి ఇవాళ రకరకాల మార్గాలలో ప్రయాణం చేస్తున్నాం కనుక ఆ ప్రయాణ సాధనాల్లో కనుక మనం ప్రయాణించినట్లయితే, కొత్త బాట వేసుకున్నట్లయితే ఆనందం ఉంటుంది అని చెప్పారు. దాన్ని గుర్తు చేస్తూ ఇంక పోతే కలగూర గంప గురించి ఇంకో 2 వాక్యాలు చెప్పి నేను ముగిస్తాను. అట్లాగే కలగూర గంప దాంట్లో ఇందాక చెప్పారు 54 రచనలు ఉన్నాయి. చాలా కష్టపడాలి, చాలా మంచి సంకల్పం కావాలి. నోరు తెరిస్తే ఇవాళ యాంకర్ల దగ్గర నుంచి ఎవరి దగ్గర యాంకర్లను మా నారాయణ రెడ్డి సార్ అయితే యాంకర్లు కాదు వాళ్ళు వంకర్లు అన్నాడు. చాలా చిత్రంగా చమత్కారం చేస్తూ ఉంటాడు కనుక బుక్ కల్చర్ పోయి లుక్ కల్చర్ వచ్చింది అన్నాడు. ఆ లుక్ కల్చర్ వచ్చిన తర్వాత యాంకర్లు వంకరగా మారిన తర్వాత ఎన్ని ఇంగ్లీష్ పదాలు వాడుతున్నారో తెలుగు పదం వెతికితే తప్ప దొరికినటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి దశలో గొప్ప విషయం ఏంటిదంటే సంగమం చేసిన సాహసం ఏంటిది అంటే ఇంగ్లీష్ పదాలు లేకుండా తేట తెలుగు పదాలతోనే రచనలు తీసుకురావడం అనేటువంటిది ఇది చాలా గొప్ప విషయం అని నేను భావిస్తున్నాను. కాబట్టి అట్లాంటి ఒక మంచి ప్రయత్నం చేశారు. దీంట్లో కథలు ఉన్నాయి, అట్లనే కబుర్లు ఉన్నాయి. దీంట్లో మనం చూసినప్పుడు తనే రాసిన కథ ఉంది, విజయలక్ష్మి గారు రాసిన కథ. కలగూర గంప అనే పేరుతో కథ రాశారు. దాంట్లో కూరగాయలు అన్నీ ఉంటాయి. కూరగాయల కాడికి రాగానే ఆవిడ బేరమాడుతుంది. బేరమాడుతున్నప్పుడు ఆవిడ కూతురు అంటుంది, అడిగినంత ఇచ్చేయచ్చు కదా, ఏమవుతుంది అని. వెనకటికి ఒక గొప్ప మంచి సంప్రదాయాన్ని వాళ్ళు చాలా జాగ్రత్తగా గుర్తించి దీంట్లో రాశారు. సంప్రదాయం ఏంటిదంటే బేరం దగ్గర బేరమే, దానం దగ్గర దానమే. బేరం వేరు, దానం వేరు. చాలాసార్లు ఇది అర్థం కాదు. మన పిల్లలు టిప్పు ఇస్తారు, తరం మారిన తర్వాత టిప్ ఇస్తారు, 20 ఏంటి ఇస్తారు. కానీ ఎవరైనా పొరపాటున ఎక్కడైనా ఎవరికైనా దానం ఇవ్వాలి, కష్టాల్లో ఉన్నారని చేయి జాపితే ₹1 కూడా ఇవ్వరు. టిప్పు దగ్గర 50 రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడిన వాళ్ళు అన్నం తినలేదన్నా కూడా
రూపాయలు ఇవ్వడానికి కూడా ఇష్టపడినటువంటి ఒక వ్యవస్థ మనం చూస్తున్నాం. ఎందుకు అక్కడ టిప్ ఇచ్చాడు, ఎందుకు ఇక్కడ ఇవ్వలేదు అని నేను ఆలోచించుకున్నప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, టిప్ ఇచ్చినప్పుడు డిగ్నిటీ ఫీల్ అవుతాడు ఆయన. డోర్ తెరుస్తున్న ఆయన నమస్తే సార్ అంటాడు. ఆయనకు డబ్బులు ఇస్తే ఆయన నీకు నమస్కారానికి ఫలితం దక్కిందని లెక్క. నువ్వు డబ్బులు ఇవ్వకపోతే ఆయన నిన్ను చులకనగా చూస్తాడు డోర్ తీసిన ఆయన. అంటే ఏంటిది, డిగ్నిటీ కోసం చేస్తున్నావు నువ్వు, నీ హృదయపూర్వకంగా చేయటం లేదు. ఇక్కడ పాత్ర ఏంటిది అని అంటే, బేరమాడేటప్పుడు హృదయపూర్వకంగా బేరమాడుతుంది. ఎందుకు అట్లా వాళ్ళకి ఫీలింగ్ ఉంటుంది సైకలాజికల్గా, తక్కువకి ఇచ్చినానేమో అందుకని బేరం ఆడాలి. బేరం ఆడితే తప్ప బేరం ఆడకుండానే ఇచ్చేస్తే తక్కువకి ఇచ్చినా అని ఆమె ఫీల్ అవుతుందని బేరం ఆడుతుంది. కానీ అదే ఆమె మళ్ళీ వాళ్ళకి ఇంట్లోకి బియ్యం లేవనంటే, అంతకంటే ఎక్కువ రేటు కలిగినటువంటి బియ్యం, వాళ్ళ ఇంట్లో బియ్యం తినరు, అయినా బియ్యం ఇచ్చి దానం చేసి ఆమెకు అన్నం పెట్టి వాళ్ళ ఇంట్లో అన్నం పెట్టినటువంటి పరిస్థితి ఉంటుంది. అంత ఇంగితంతో, అంత ఆర్ద్రతతో ఉండేటటువంటి సంబంధాలు, మానవీయ సంబంధాలు ఒకనాడు ఉండేవి. ఇవాళ అట్లా లేవు. అట్లనే అన్న కూతురు రాత్రిపూట వర్షం పడుతుంటుంది. వర్షం పడేటప్పుడు రాత్రిపూట బయటికి వెళ్ళాల్సి వస్తుంది. బయటకు రెస్ట్ రూమ్కి వెళ్ళాల్సి వచ్చి బయటకు వెళుతూ ఉన్నప్పుడు అక్కడ కాలు తగులుతుంది. ఎవరెవరో పడుకొని ఉంటారు. ఎవరు అని చూస్తే వాళ్ళు ఎవరు అంటే ఈ కూరగాయల ఆమెనే. కూరగాయల ఆమె ఇంట్లో వర్షం పడితే ధారాపాతంగా, అంటే కప్పులో సరిగ్గా ఉండయి కనుక ధారాపాతంగా ఇంట్లో ఉరుస్తుంది కనుక ఆమె వచ్చి ఈడ పడుకోవడానికి అవకాశం ఇచ్చింది ఈమె. ఈ దానం చేసిన ఆమె, బేరం చేసిన ఆమె. అట్లాంటి ఒక మానవ సంబంధం నెలకొల్పుకోవడం అనేటువంటిది వాళ్ళ గొప్పతనం. ఆ కూతురికి ఎప్పుడు అర్థమవుతుంది అని అంటే ఆమె గొప్పతనం. ఈ రెస్ట్ రూమ్కి పోయేటప్పుడు వానలు తడుచుకుంటూ వెళ్ళాలని అనుకున్నప్పుడు నేను వస్తా పదమ్మా అని గొడుగు పట్టుకొని వస్తుంది ఆమె. ఆ గొడుగు పట్టుకొని వచ్చినప్పుడు మా అమ్మ ఇందుకోసమా దానం చేస్తూ వాళ్ళని ఇక్కడ పడుకునేటటువంటి అవకాశం ఇస్తూ వాళ్ళతో ఇంత దగ్గరగా ఉందా అని అప్పుడు ఆలోచిస్తుంది. అంటే పూర్వపు సంబంధాలకి ఇప్పటి సంబంధాలకి మారిన విషయాన్ని దాంట్లో చెప్పారు. అట్లా తాను జగన్నాథరావు గారు 1000 పున్నమలు అనేది రాశారు. నేను ప్రతి కథ గురించి చెప్పను కానీ ఒక 2-3 చెప్పి వదిలేస్తాను. 1000 పున్నమల్లో ఒక గ్రాంధిక భాష, ఒక వ్యవహారిక భాష, వాడుక భాష ఇంట్లో చాలా చమత్కారంగా రాశారు. అతను గ్రాంధికం మాట్లాడినప్పుడు, భర్త గ్రాంధికం మాట్లాడినప్పుడు భార్య వ్యవహారికం మాట్లాడుతుంది. భార్య గ్రాంధికం మాట్లాడుతున్నప్పుడు భర్త వ్యవహారికం మాట్లాడతారు. ఈ ఇద్దరు వ్యవహారిక వాడుక భాష మాట్లాడినా గ్రాంధికం మాట్లాడినా కూడా అర్థం ఏంటిది అని అంటే, చమత్కారంగా, అన్యోన్యంగా, హాస్యంతో కూడినటువంటి దాంపత్యం వాళ్ళిద్దరిది. బహుశా వాళ్ళిద్దరు నిజంగా అట్లా మాట్లాడుకుంటారో లేదో నాకు తెలియదు. మాట్లాడుకుంటూ చాలా సంతోషం. అట్లాంటి ఏదో ఒక ఆనందం కాన్సెప్ట్ ఉంటేనే రాస్తారేమో అని అనుకుంటున్నాను. అట్లా ఉండి అంత భాష మీద, ఇటు వాడుక భాష మీద అటు గ్రాంధిక భాష మీద పట్టు కలిగినటువంటి పద్ధతిలో కథ నడిపినందుకు వాళ్ళకు కూడా హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు చెప్తూ ఉన్నా. అట్లనే కాసులమ్మ కోరిక అని వాసంతి గారు ఒక కథ రాశారు, కాసులమ్మ కోరిక. దాంట్లో మువ్వల పట్టీలు చేయించుకోవాలని ఉంటుంది. చాలామందికి ఉండొచ్చు కోరిక, ఎవరో గంతుతూ ఉంటే ఆమెకు మువ్వల పట్టీలు చేసుకోవాలనుకుంటే ఆమె జీవితం అంతా మువ్వల పట్టీలు చేసుకోవడానికి కుదరదు. కనీసం ఆ కోరిక తీర్చుకోవాలనుకున్నప్పుడు ఆమె పెళ్ళై భర్తయి పిల్లలు అయిన తర్వాత తన బిడ్డ కన్నా చేయిద్దాం అనుకుంటుంది. బిడ్డకి చేయిద్దామని కూడబెడుతుంది, డబ్బులన్నీ దాచిపెడుతుంది. దాచిపెట్టి అవన్నీ చేయించి ఇంకా రేపో ఎల్లుండో వెళ్ళి నీకు మువ్వల పట్టీలు చేయిస్తానని బిడ్డను అన్నప్పుడు, ఆ తర్వాత ఇంకొక ఆమె స్త్రీయే, ఆమె కూడా చదువుకోవడానికి డబ్బులు ఉండవు, ఇంటికి వచ్చి అడుగుతుంది. చదువుకోపోయినావమ్మా అని అంటే, చదువుకోవడానికి నా దగ్గర డబ్బులు లేవు, ఏదో 2000 3000 ఎంతో కట్టాలి, 300 ఎంతో కట్టాలట, అందుకని నా దగ్గర డబ్బులు లేవు, నేను మానేస్తున్నానంటే, ఈ మువ్వల పట్టీల కోసం దాచి ఉంచిన డబ్బు 3000 రూపాయలు ఆ అమ్మాయికి ఇచ్చి నువ్వు చదువుకుంటే సమాజం బాగుపడుతుంది అని చెప్పినటువంటి పాత్రను వాసంతి చిత్రం. మువ్వల పట్టీలు ఆనందం ఇవ్వచ్చు, కానీ ఆమె చదువు ఒక భవిష్యత్తునిస్తుంది, ఒక కుటుంబానికి, ఒక సమాజానికి భవిష్యత్తునిస్తుంది అని చెప్పినటువంటి కథ. అట్లా ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో. ప్రేమ్ కుమార్ పెళ్లిగోల గోపీకృష్ణ గారు రాశారు, రామనచ్చిన సీత రాశారు, రాముడికి సీత, వీళ్ళిద్దరు రామ సీత ఇద్దరు హీరో హీరోయిన్లకు, వీళ్ళిద్దరికి నాయకులకు చివుకుల పద్మజ గారు ఈ కథ రాశారు, చిన్నప్పటి ప్రేమ జ్ఞాపకం. అట్లనే ఇవాళటి ధోరణి పెళ్లి చూపులు
అనే పేరుతో ఒక కథ ఉంది దీంట్లో. నవతరం అనే పేరుతో విద్యుల్లత గారు ఒక కథ రాశారు. నవతరం ఆలోచనలు ఎట్లుంటాయి అనే దానికి ఆ కథ ఒక దర్పణం పట్టింది. చాలాసార్లు మనం పెళ్లి చేసుకోమంటే పెళ్లి చేసుకోవట్లేదు, పొరపాటున పెళ్లి చేసుకుంటే పిల్లల్ని కనమంటే పిల్లల్ని కనట్లేదు. ఎందుకు అని అంటే అట్లాంటి ఒక రెండు కుటుంబాలు తీసుకొని, ఇద్దరు దంపతులను తీసుకొని, ఎందుకు అని అంటే ఆ తరం పిల్లల్ని కనకపోయినా లేదా పెళ్లి చేసుకోకపోయినా ఒక ఆదర్శంగా జీవించాలనుకొని వాళ్ళు 100 మంది అనాథలు ఉండేటటువంటి ఒక అనాథ శరణాలయానికి వాళ్ళు పోషకులుగా ఉండి దాన్ని కాపాడేటటువంటి విధంగా నవతరం ఆలోచిస్తున్నారు అని ఆవిడ ఒక కథ రాశారు. అట్లాంటి కథలు దీంట్లో ఉన్నాయి. మరి ఇంకా నేను అన్నిటి గురించి చెప్పను, కానీ 1-2 కబుర్లు, కథలే కాక, కథలైతే 53లో బహుశా 50 వరకు అవే ఉన్నట్టున్నాయి. 50, 45, 50 వరకు మధ్యన ఉన్నాయి. ఈ కబుర్లు ఉన్నాయి. ఈ కబుర్లు కూడా నాకైతే నచ్చినాయి. వేప చెట్టు గురించి రాశారు. వేప చెట్టు గురించి రాసింది కూడా శారదా కృష్ణ గారు వేప చెట్టు గురించి రాశారు. ఆ వేప చెట్టు గురించి రాసింది కూడా నాకు బాగా నచ్చింది. ఎందుకంటే మా ఇంటి ముందట ఒక వేప చెట్టు ఉండేది. ఈ వేప చెట్లు చాలా ఇళ్ళ ముందు ఉంటాయి. ఆ వేప చెట్టుతోని చాలా లాభాలు ఉంటాయి. మేము చదువుకునేటప్పుడు తాటి చెట్టు మీద పాఠం చదువుకున్నాం, కానీ వేప చెట్టు మీద పాఠం చదువుకోలే. బహుశా ఇది చదివిన తర్వాత ఎవరైనా కూడా వేప చెట్టు పాఠం పెడితే బాగుంటుంది అని కూడా నాకు అనిపించింది. ఎందుకు అనిపించింది అంటే వేప పుల్ల ఎంత ఆరోగ్యం, వేప గాలి ఎంత ఆరోగ్యం. ఆ వేప చెట్టుకు వయసును బట్టి దాని అనుబంధాలు పెరుగుతూ ఉంటాయి. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఒక ఊయలు కడితే దానికి ఊగవచ్చు. కొంచెం పెద్దగా అయిన తర్వాత వేప చెట్టుతోని పెళ్ళే రోజుల్లో అదొక దేవతగా భావించేటటువంటి, దానికి మొక్కించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా కొంచెం పెద్దవాళ్ళు అయితే పళ్ళు దోమడానికి ఇప్పుడు బ్రష్లు వాడవచ్చు, కానీ ఊర్లలో వేప పుల్లలే వాడేటటువంటి సంప్రదాయం ఉంటుంది. అందుకని వేప చెట్టుతో ఎన్ని రకాలుగా జబ్బులు కూడా నయం చేసుకునేటటువంటి శక్తి దానికి ఉంది. అట్లాంటి ఒక మంచి కబురు వేప చెట్టు గురించి రాశారు. అట్లనే జయలక్ష్మి గారు శివాలయం గురించి రాశారు. శివాలయంతో ఉండే అనుబంధం, శివాలయం గుడి విశేషాలు, వాళ్ళ ఊర్లో శివాలయం ఎట్లుంది ఏంటి రాశారు. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు మీలో అద్భుతమైనటువంటి రచనా శక్తి ఉంది, అది దాగి ఉంది. దాశరథి ఎప్పుడో అన్నాడు, రాయని భాస్కరులని, గాయపడిన గుండెలలో రాయబడని కావ్యాలెన్నో అన్నాడు దాశరథి. గాయపడిన గుండెలలో రాయబడని కావ్యాలెన్నో. గుండె గాయపడ్డది కానీ రాయలేకపోవచ్చు, అవన్నీ లోపలనే అణిగి ఉన్నాయి. ఆ రాయబడని కావ్యాలన్నీ గాయపడిన గుండెల నుంచి తన్నుకొని వచ్చి ఇవాళ పుస్తకాలుగా మారుతున్నటువంటి ఒక సందర్భాన్ని సంగమం చూపెట్టింది అనేటువంటిది నాకు అనిపించి నేను చాలా ఆనందిస్తున్నాను. మీరందరూ కూడా తప్పకుండా గాయపడి ఉన్నారు, లేదా గాయాల్ని చూసి ఉన్నారు. గాయపడకపోయినా గాయాలు చూసి ఉన్నారు. ఒక ఆయన రాశాడు, కాళ్ళు తడవకుండా సముద్రం దాటవచ్చు. కవిత 2 లైన్లు. కాళ్ళు తడవకుండా సముద్రం దాటవచ్చు, కళ్ళు తడవకుండా జీవితం దాటలేవు అన్నారు. కాబట్టి కష్టాలు ఉండకపోవచ్చు, కానీ ఏదో ఒక దశలో ఏడవకుండా ఉండేవాళ్ళు ఉండరు. ఆఖరుకు అంపకాల సమయంలో పుట్టింటిని వదిలి వెళుతూ ఉన్నప్పుడు, సాగనంపుతూ ఉన్నప్పుడు ఒకరి మీద ఒకరు పడి ఏడ్చినటువంటి సందర్భాలు నేను అనేకం చూశాను. ఈ ఇంటి నుంచి కొత్త ఇంటికి పోవాలి, అందులో ఎన్ని కష్టాలు ఉంటాయో గూడుబండి బతుకులు ఆమె చెప్పింది. అట్లా కళ్ళు తడవకుండా జీవితాన్ని ఎవరు దాటలేరు. అట్లా కళ్ళు తడిసినటువంటి వాళ్ళు ఉన్నారు కనుక ఆ కళ్ళు తడిసిన నేపథ్యాన్ని, సంఘటనల్ని, వృత్తాంతాల్ని అక్షరాలుగా మలిచి పుస్తకాలుగా అందించి ఇవాళ ఆవిష్కరణ చేసినందుకు హృదయపూర్వకంగా మిమ్మల్ని అభినందిస్తూ మరొకసారి మీ అందరితో కోరేది ఏంటంటే ఇది ఇట్లాగే కొనసాగించండి, ఇది ఇట్లాగే సాగించండి, ముందుకు సాగించండి. సాగించడం వల్ల ఒకటి మనకు తృప్తి దొరుకుతుంది, రెండవది మన ఆలోచనలు సమాజానికి తెలుస్తాయి, మూడవది ఈ తరానికి మనం కొన్ని పాఠాలు నేర్పినట్టు కూడా అవుతుంది. ఆ పాఠాలు నేర్పవలసినటువంటి ఒక సందర్భంలో ఇవాళ మనం జీవిస్తున్నాం. సామాజిక మాధ్యమం అవసరం లేదు. యూట్యూబ్లు చాలామంది చెడిపోతున్నారు. యూట్యూబ్లను కూడా లేదా వాట్సాప్లను కూడా మంచిగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పడానికి సంగమం ఉదాహరణ. సంగమంకు నమస్కారాలు. జయోస్తు.